శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీవారి లడ్డూ చరిత్ర తెలుసుకుందాం. 300 సంవత్సరాల క్రితం ప్రారంభమైన తిరుపతి లడ్డూ ప్రసాదం రంగు, రుచి, వాసనతో పాటు ఆకృతిలోనూ ఎంతో పవిత్రతను, విశిష్టతను కలిగి ఉంది. తిరుమల శ్రీవారికి మొదట తీపి పవిత్ర నైవేద్యం ఆగస్టు 2, 1715 సమర్పించినట్టు ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆలయం లోపల ఉన్న పోటు అని పిలువబడే వంటగదిలో లడ్డూను తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని అప్పట్లో ఆలయ అధికారులు వెంకటేశ్వరుని కొండ గుడిలో తయారు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న లడ్డు దాదాపు 6 దశల్లో మార్పు చెంది 1940లో మద్రాసు ప్రభుత్వ పాలనలో తుది రూపు సంతరించుకుంది. పురాతన శాసనాల ప్రకారం లడ్డు ఉనికి 1480లోనే ఉంది. దాన్ని మనోహరం అని పిలిచేవారు. ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూల సృష్టి మాంత్రికుడు కళ్యాణం అయ్యంగార్ తన లడ్డూల తయారీకి ప్రసిద్ధి మిరాసీదారి వ్యవస్థను ఆయన తీసుకొచ్చారు. వంటగదిలో లడ్డూలను తయారు చేసే బాధ్యత గల వ్యక్తులను గే మేకర్, మిరాసీదార్లు అని పిలిచేవారు. తిరుపతి లడ్డు పదార్థాల్లో బెంగాల్ శనగపిండి, నూనె, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకులు ఉంటాయి. సరిగ్గా నిల్వ చేస్తే ఈ లడ్డు జీవితకాలం 15 రోజులు. వీటి తయారీ ప్రక్రియలో దాదాపు 620 మంది పనిచేస్తున్నారు. లక్షల సంఖ్యలో లడ్డూల తయారీకి వీలుగా ఆలయ కిచెన్ను సిద్ధం చేశారు. ఎస్కలేటర్ బెల్ట్ నుంచి బూందీ పెట్టెల అమరిక వరకు ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్నారు. ఒక్కో బ్యాచ్ సుమారు 5100 లడ్డూలను ఉత్పత్తి చేస్తుంది. ప్రతిరోజు దాదాపు 3.5 లక్షల లడ్డూలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తున్నారు. సాధారణ పరిమాణంలో 175 గ్రాముల లడ్డూలో 40 గ్రాముల ఆవు నెయ్యి, 40 గ్రాముల బెంగాల్ పప్పు, 70 గ్రాముల చక్కెర, ఇతర మసాలాలు ఉంటాయి. తిరుమలలో ప్రధానంగా 3 రకాల లడ్డూలు ఉన్నాయి. వీటిని ఆస్థానం, కళ్యాణోత్సవం, ప్రోక్తం లడ్డూలుగా పిలుస్తారు. ఆస్థాన లడ్డూలను కుంకుమ పువ్వులు, జీడిపప్పు, బాదం పప్పులతో తయారు చేస్తారు. ఈ లడ్డూలను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తయారు చేస్తారు. కళ్యాణోత్సవం లడ్డూలను పేరుకు తగ్గట్టుగా కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తుల కోసం సిద్ధం చేసి పంపిణీ చేస్తుంటారు. ఈ లడ్డూలు తులనాత్మకంగా పరిమాణంలో పెద్దవి. ప్రోక్తం లడ్డూలు సాధారణ లడ్డూల మాదిరిగా ఉంటాయి. ఈ లడ్డూలను పెద్ద మొత్తంలో తయారు చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు 3 సైజుల్లో లడ్డూలను అందజేస్తోంది. చిన్న లడ్డు 40 గ్రాములు ఉంటుంది. దర్శనానంతరం భక్తులందరికీ దీన్ని ఉచితంగా అందిస్తారు. మధ్యస్థ లడ్డు 175 గ్రాములు ఉంటుంది. ఒక్కో లడ్డు ధర 50 రూపాయలు. 750 గ్రాముల పెద్ద లడ్డు 200 రూపాయలు ఉంటుంది. తిరుపతి లడ్డూల పవిత్రతను కాపాడుకునేందుకు నకిలీలకు ఆస్కారం లేకుండా పేటెంట్ రక్షణ కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2008 నుంచి లడ్డూ ప్రసాదాలకు భౌగోళిక సూచిక ట్యాగ్ను అందజేస్తోంది.